ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఏప్రిల్ 29వ తేదీ బుధవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 29వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా అన్ని విషయాలలోనూ విజయాలను పొందటం, అనుకున్న ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళటం, ఊహించని విధంగా కాలం కలిసి రావటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా ఎంతో చక్కగా బయటపడగలుగుతారు. మీరు చేసిన ప్రతి పనిని కూడా మీరు ముందు చూపుతో వ్యవహార శైలితో చేయగలుగుతారండి. ఆలోచన అంతా మీకు ఎంతో ముందు చూపుతో ఉంటుంది. ఈ పని చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, భవిష్యత్తులో దీని కారణంగా ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి అనే ఆలోచన మీకు ముందుగానే ఉంటుందండి. అన్ని విషయాలను కూడా ప్రత్యేకమైన శైలిలో ఆలోచించటం, కొత్తదనంతో ప్రతి పనిని ముందుకు తీసుకెళ్లడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. ప్రతి విషయంలోనూ కూడా మీరు అందరిని మెప్పిస్తూ మీ యొక్క ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆలోచన విధానం ద్వారా, మీ యొక్క మాట తీరు ద్వారా, మీ యొక్క పనుల ద్వారా అందరి దృష్టిని మీపై కేంద్రీకరించుకునే విధంగా చక్కగా అందరి చూపును ఆకర్షించుకోగలుగుతారండి. ముఖ్యంగా మీరు ముందు చూపుతో తీసుకునే తెలివైన నిర్ణయాల వలన అందరిలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్నయితే సంపాదించుకోగలుగుతారండి. పనిలో అయితే సహజంగానే కొంతవరకు పనిభారం, ఒత్తిడి అనేవి ఉంటాయండి. అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోరు. మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా చకచకా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవటం కానీ, వదులుకోవటం కానీ మీరు చేయగలుగుతారు. అంతేకాకుండా మీ పెట్టుబడులు మీ యొక్క ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా వృద్ధిలోకి తెచ్చుకునే అవకాశం కూడా ఉండబోతుందండి. పొదుపు ఏదైతే ఉందో దానిని భవిష్యత్తు అవసరాల కోసం చక్కగా నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారండి. అన్ని రకాలుగా కూడా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. కొత్త కొత్త పరిచయాలను కూడా పెంచుకోగలుగుతారండి. కొత్త విషయాల మీద మరింతగా ఆసక్తినైతే కనబరచగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం కలిసి వస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుకునే సమయంగా ఉంటుందండి. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవటంలో కానీ, ఆదాయ మార్గాలను మరింతగా ముందుకు తీసుకువెళ్ళటంలో కానీ, మరింతగా మీరు ఆదాయాన్ని పెంచుకునే విధంగా కొత్త ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవటంలో కానీ, మీ మెలకువలను ప్రదర్శించటంలో కానీ ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా సంపాదన పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి. అన్ని విషయాలలోనూ కూడా ఆర్థిక వృద్ధినైతే చూడగలుగుతారు. ఆర్థిక వృద్ధిని చూస్తూ మీరు మరింతగా మీ యొక్క పెట్టుబడులను పెట్టుకోగలుగుతారండి. చక్కగా డబ్బు రూపంగా మీకు కాలమైతే కలిసి వస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీరు అనుకున్న ప్రతి పనిని ఆచరణ రూపంలో పెట్టుకుంటూ వెళ్ళటం మీకు మరింతగా విజయాలనైతే చేకూర్చబోతుందండి. అయితే కొత్త వ్యక్తులతో పరిచయాలు జరిగినప్పుడు మాత్రం మీ వ్యక్తిగత వ్యవహారాలను కానీ, మీ యొక్క ముఖ్యమైన ఆంతరంగిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారి ముందు మీరు మాట్లాడకుండా ఉండటం, వారికి ఎంతవరకు అవసరమో అంతవరకు వారితో మాట మంచి జరిపి అక్కడి నుంచి మీరు తప్పుకోవటం, ఇలా చేయడం మీకు మరింత మేలైన ఫలితాలనిస్తుందండి. ఎవరైతే వృత్తి వ్యాపారాలలో వృద్ధిని చూడాలి అనుకుంటున్నారో అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరైతే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, స్థిర చరాస్తులను వృద్ధి చేసుకోవాలి అనుకుంటున్నారో, బంగారాన్ని కానీ విలువైన వస్తువులను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఆ దిశగా ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చక్కగా మీరు అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారు. మీరు పొందే ఫలితాలన్నీ కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉండబోతున్నాయండి. ముఖ్యంగా మీకు ఇష్టమైన వ్యక్తులతో మాట మంచి జరుపుకోగలుగుతారు.
కాసింత పనిభారం ఉన్నప్పటికీ గూడా మీ మనసుకు నచ్చిన విధంగా ప్రతి పనిని కూడా ఎంతో ఆలోచనాత్మకమైన నిర్ణయాలతో, ముందు చూపుతో వ్యవహరించి ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీ బాధ్యతల విషయంలో మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. మీపై ఏ బాధ్యతలైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించే క్రమంలో మీరు మరింత అప్రమత్తంగా ఉంటూ, మీ ప్రతి బాధ్యతని కూడా చక్కగా భుజాల మీద వేసుకుంటూ, మీరు ఎంతో సంతోషంగా వాటిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా, లేదా ఎవరైనా మిమ్మల్ని మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల మీద దృష్టి పెడుతూ మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలన్నా, లేదా మీ యొక్క అభివృద్ధిని చూస్తూ ఓర్వలేక మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడాలని చూసినా, అటువంటి వారి మాటలను మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం వలన మీరు చక్కగా అభివృద్ధిని చూడగలుగుతారు. మీరు అనుకున్న విజయాలను పొందుతూ సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. గతంలో ఏదైతే పరిస్థితులను ఇబ్బందికరమైన వాటిని కానీ, లేదా మీకు ఒడిదుడుకులు కానీ ఇట్లాంటివి ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా చక్కటి పరిష్కారాలు దొరకడం, వాటన్నిటి నుంచి బయటపడటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొంతవరకు దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి. అందరితోనూ కలిసి మాటామంచి జరపగలుగుతారు. మీ మీ వద్దకు ఎవరైనా మేలు కోరి, సహాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా, కాదనకుండా మీ మాట సహాయం కానీ, మీ యొక్క ఆర్థికంగా ఏదైతే మీరు చేయగలరో మీకు చేతనైనంతలో ఆ సహాయం కానీ చేసి పంపించగలుగుతారండి. అది కూడా మీకు రెట్టింపైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొత్త వ్యక్తుల పరిచయాలతో మీరు మరింతగా కొత్త నిర్ణయాలను తీసుకునే అవకాశం అయితే ఉండబోతుందండి. ఏవైనా వృత్తి వ్యాపారాలలో మరింత నూతనంగా మీ యొక్క నైపుణ్యతను పెంచుకునే విషయంలో మీరు మరింత కొత్త ఆలోచనలు చేసుకునే ఆలోచనలో కూడా ఉండగలుగుతారు. ఆ దిశగా మీరు కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉండబోతుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు అమలుపరుస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా అందరి మాట ఒకటే సఖ్యతతో ఆనందంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. కోరుకున్న స్థానంలో చక్కగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీరు పెట్టిన ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూడగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ సకాలంలో బాధ్యతలను నిర్వర్తించుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని చక్కగా అమలు పరుస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన
స్థానంలో మీ యొక్క రోజునైతే ఎంతో సంతోషంగా చక్కటి ఆదాయంతో గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ముందు చూపుతూ అమలుపరుస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. చక్కగా మీరు ప్రతి పనిని ముందు చూపుతో తీసుకువెళ్ళగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా ఏకాగ్రతతో మీ ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటూ అన్ని విషయాలలోనూ విజయాన్ని పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా విస్తరణ జరుపుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. చక్కటి నిర్ణయాలతో మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభించడం, అన్ని విషయాలలోనూ కూడా ఇద్దరి మాట ఒకటే చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి అడుగు ముందుకు వేయటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి నిర్ణయాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. నూతన ఉత్సాహంతో చక్కటి నిర్ణయాలతో అందరికీ ఉపయోగపడేలాంటి చక్కటి ఆలోచనలు చేస్తూ గౌరవప్రదమైన స్థానంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా నిర్ణయాలు తెలియటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విషయాలలో ముందుకు వెళ్ళటం మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం ద్వారా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.